జననాయకుడు కాదు, ప్రజల దేవుడు అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకనంటే మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. లైక్ విజయ్ దళపతి వాళ్ళ అమ్మ అయితే నిజంగా తన కోసం కనలేదు, లైక్ ప్రజల కోసం కన్నదని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేశారు. సో ఓవరాల్ గా ఇక్కడ చెప్పాలనుకుంటుంటే లైక్ గత 6 to 7 months తలపతి ఏదైతే తమిళనాడులో చేస్తుండో అదే కళ్ళకు తగ్గట్టు ఈ సినిమాలో అయితే మనకు చూపించారు. ఓవరాల్ గా నిజంగా చెప్తున్న సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. కానీ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే లైక్ తలపతి గారికి ఇదే లాస్ట్ సినిమా అని చెప్పేసి అంతకుమించి ఏం లేదు. సో లాస్ట్ సినిమా అయినా సరే మంచి హిట్ తో పోతుంది కాబట్టి నిజంగా లైక్ చాలా సంతోషంగా ఉంది. ఒక దళపతి ఫ్యాన్ గా నేను కూడా సైనింగ్ ఆఫ్ అని చెప్పుకోండి. ఓకే సార్, దళపతి గారి క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే రియాలిటీగా గానీ ఇంకోటి రాజకీయాల్లో గానీ మూవీల్లో గానీ హీరోనే అని అంటున్నారు. ఎందుకు వల్ల? ఒకటి చెప్తున్నా, ఒకటి పొలిటికల్ లో హీరో ఉంటాడు, అర్థమైందా? ఒకటి రియల్ లైఫ్ లో హీరో ఉంటాడు, ఒకటి రియల్ లైఫ్ లో హీరో ఉంటాడు. కానీ ఈ మూడు కలిపితేనే నిజంగా చెప్తున్నా అది దళపతి విజయ్ అంటే ఒక రియల్ హీరో అని చెప్పుకోవచ్చు మనము. ఏంటంటే ఇక్కడ అందరూ ఏమంటారు భగవంత్ కేసరి కాపీ అది అని చెప్పేసి అంటారు. భగవంత్ కేసరి కాపీ అని నేను కాదనట్లేదు, కానీ నిజంగా చెప్తున్నా గుండెల మీద ప్రతి ఒక్కటి ఫ్యాన్ అయినా సరే ఫ్యాన్ కాకపోయినా సరే ప్రతి ఒక్కడు గుండెల మీద చేసుకొని చెప్పండి. లైక్ ఏదైతే మన తలపతి విజయ్ అయితే సీఎం అక్కడ చేస్తుండో అదే మనకి ఈ సినిమాలో కనిపించిందా లేదా? కానీ ఈ సినిమా ఎవరు చూసినా చూడకపోయినా మాత్రం ఒకటే చెప్తున్నా, లైక్ రాజకీయ నాయకులు అయితే ఈ సినిమా చూడాలి, చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకనంటే ఏ ట్రూ లీడర్ రైజెస్ నాట్ ఫర్ ద పవర్ బట్ ఫర్ ద పీపుల్ అని చెప్పేసి అని అంటారు. ఏదైతే ప్రభుత్వం మన చేతిలోకి వస్తుందో చేతిలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన పవర్ చూపిస్తాం. అంటే మనం ఇన్ని రోజులు మనం పోరాడేది ప్రజల కోసం అని మర్చిపోతాం మనం. కానీ ఒక నిజమైన ట్రూ లీడర్ అయితే నీకు పవర్ ఉన్నా సరే ప్రజల గురించి అది ఏమంటారో లైక్ యూజ్ చేస్తామని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మాత్రం సినిమా అయితే బాగుందన్న. లైక్ బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్. లైక్ తలపతి లాస్ట్ ఫిలిం కాబట్టి నిజంగా చాలా బాధాకరంగా ఉంది సార్. కొంతమంది ఏంటంటే 500 బొక్క 200 బొక్క ఎవరు చూడకండి అని కావాలని ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇగో నిజంగా సినిమా మనసు పూడితే నచ్చితే రా, నేను ఎవడు బలవంతం పెడతలేడు, లేకపోతే నేను ఎవడు కొడతలేడు సినిమా చూడమని చెప్పేసి. నువ్వు చూసిన తర్వాత మళ్ళీ నీకు ఆల్రెడీ తెలుసు భగవంత్ కేసరి డబ్బా అని చెప్పేసి మళ్ళీ ఎర్రోన్ లాగా వచ్చి చూడడం ఎందుకు, మళ్ళీ ఎందుకు అరవడము? సో ఒకటే చెప్తున్నా, లైక్ తలపతి విజయ్ అని చెప్పేసి ఎవరికన్నా నిజంగా ఇష్టం ఉంటే లైక్ లాస్ట్ సినిమా చూడాలని చెప్పేసి అనుకుంటే ప్రతి ఒక్కడు వచ్చి సినిమా చూస్తాడన్న, అంతే. ఒక్క మాటలో విజయ్ సీఎం గురించి ఏం చెప్తారు? విజయ్ సీఎం నిజంగా చెప్తున్నా ఒక ప్రజల కోసం పుట్టిన దేవుడు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇన్ని రాష్ట్రాలలో మనం చూస్తున్నాం సీఎంలని, లైక్ వన్ అండ్ ఓన్లీ లైక్ సీఎం తలపతిని చూసి నేర్చుకోవాలని చెప్పి చెప్తున్నా. ఎందుకనంటే ఒక ఎక్స్పీరియన్స్ లేదు, ఇంతకుముందు రాజకీయం అని అంటే కొంచెం కూడా ఎక్స్పీరియన్స్ లేదు. అట్లాంటి వ్యక్తి లైక్ వచ్చేసేసి లైక్ సీఎం లాగా అయితే పని చేయట్లేదు. ఒక కామన్ మ్యాన్ పోయి పని చేసి ఎట్లుంటుందో అలానే చేస్తుంటో. సో అందుకనే లైక్ తమిళ్లో ఉన్న లైక్ తలపతి అయినా సరే కానీ లైక్ మా హీరో లాగా లైక్ మా సీఎం లాగా మేము ఫీల్ అవుతున్నాం. నిజంగా చెప్తున్నా ఒక లైక్ చాలా గర్వకారణంగా ఉందన్న ఒక సీఎం తలపతి ఫ్యాన్ గా. లైక్ రాజకీయ ప్రకారం చూసుకున్నా సరే సినిమా ప్రకారం చూసుకున్నా సరే.